మోంతా తుఫాన్ తీరం దాటినా ఇంకా దీని ఎఫెక్ట్ మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వగానే భయంకరమైనటువంటి ప్రచండ గాలులతో ఖమ్మంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు అదంతా కూడా ఇంకా ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం నుంచి వరంగల్ నుంచి ఆదిలాబాద్, ఆ మధ్యలో కరీంనగర్ మొత్తం కూడా ప్రస్తుతానికి కారు మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. సో మీకు విషయం ఏంటంటే అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు ఉన్నాయి, మోస్తారు వర్షాలు కురిసే ప్రాంతాలు ఉన్నాయి, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా పలు ప్రాంతాలకు ఉంది. హైదరాబాద్లో మీరు గమనిస్తే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. చిన్న గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. కంటిన్యూస్గా చిరుజల్లు కురుస్తూనే ఉన్నాయి, వర్షం పడుతూనే ఉంది. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి నెలకొని తెలంగాణ వ్యాప్తంగా ఇదంతా కూడా మోంతా తుఫాన్ ప్రభావమే. అయితే భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ ని జారీ చేశారు. అయితే ఆ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ కొంత అలర్ట్ గా ఉన్నారు. పబ్లిక్ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాగులు వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ప్రవాహం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయితే ఒకసారి మీకు ఆ విజువల్ మీరు చూస్తుంటే హైదరాబాద్ లో సిచ్యువేషన్ అది. హైదరాబాద్ డోర్నకల్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి డోర్నకల్ రైల్వే స్టేషన్ సిచ్యువేషన్ అది. సో డోర్నకల్ రైల్వే స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ని నిలిపివేశారు. మరోవైపు మహబూబాద్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ ని నిలిపివేశారు.